ప్రేక్షకులందరికీ నమస్కారం అండి। ఈ రోజు మనం గుంటూరులో ఉన్నాం। సో ఈ రోజు బ్రహ్మయ్య గారి దగ్గరికి వచ్చాం। సో ఈయన ఎన్ని రోజుల నుంచి మన హరివాస్తు నుంచే ప్లాన్ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారు తెలుసా? చెప్పండి ఎన్ని రోజులు? సార్ హరివాస్తు వీడియోలు చూసి నేను ఇల్లు కట్టించుకోవాలని నిర్ణయించుకొని 1440 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా సార్। సో చూస్తున్నారు కదండి। హరివాస్తులో ఏం నచ్చింది అసలు మీకు? హరివాస్తు సెంటర్ ద్వారాలు పెడతారు, 4 ద్వారాలు పెడతారు, ఈశాన్య నడక పెడతారు, ఆయాది గణితంతో చక్కగా కొలతలు ఇస్తారు। ఆ వాస్తు అంతా కూడా నాకు నచ్చి హరిగారిని పిలిపించడం జరిగింది। ఈ రోజు హరిగారు నాకు ఈ ప్లాన్ తీసుకోవడం కోసం హరిగారిని పిలిపించాను। ఇదే అండి మనం ఇస్తున్న ప్లాన్ అన్నమాట। సో ఇది ఈస్ట్ ఫేసింగ్, యాక్చువల్ గా మెట్లు అనేవి ఈశాన్యంలో కావాలని చెప్పారు, బట్ ఇక్కడ ఏంటంటే చిన్న స్థలం కాబట్టి అది అడ్జస్ట్ కావట్లేదు। సో ఆగ్నేయంలో మెట్లు, ఇక్కడ సంపు, మెయిన్ డోర్, 4 సెంటర్ డోర్స్ లాగా సెట్ చేస్తున్నాం। సో ఇక్కడ డోర్ ఇంకా మార్క్ చేయలేదు, ఇది మార్క్ చేస్తాం। సో సింపుల్ గా చూడండి, బ్రహ్మసూత్రం అనేది ఇక్కడ క్లియర్ అయింది, సోమసూత్రం యమసూత్రం కూడా ఇక్కడ క్లియర్ అయింది। 2 బెడ్రూమ్స్, 2 టాయిలెట్స్, ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ టాయిలెట్। నెక్స్ట్ ఈ రకంగా మనం టోటల్ సెట్ చేసాం। చూడండి ఇక్కడ దక్షిణంలో కూడా 4 అడుగుల 6 ఇంచులు, ఉత్తరంలో 4 తూర్పులో 8 ఫీట్ల 5 ఇంచులు। సో ఈ రకంగా దీన్ని సెట్ చేసాం। సో మామూలుగా గుర్తుపెట్టుకోండి, మీకు ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి। మీ పేరండి? హరి। ఓ నా పేరు పెట్టుకున్నారా? సరే, ఓకే। సో ఈ రోజు ఇప్పుడు నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అసలు మీకు నేను చెప్పిన పాయింట్స్ ఎలా అనిపించింది? బాగా నచ్చింది 100%। అంటే కొలతల విషయంలో కొలతలు మాత్రం కొత్తగా ఉన్నాయి, బాగున్నాయి, విధానం బాగుంది। ఓకే, ఇప్పుడు మనము ఈశాన్యానికి ఎలా తింపుతున్నాము? అవును, మెయిన్ డోర్ కూడా ఇప్పుడు దాకా అయితే ఎవరు చెప్పలేదు। ఈశాన్యం మాత్రం మన తూర్పు నుంచి నిలబడ్డప్పుడు ఒక చెయ్యి మనకు కుడి చెయ్యి అనేది కొద్దిగా అలా ముందుకు పెట్టడం కరెక్ట్ అని మాకు చెప్పారండి। ఓకే, ఎప్పుడైనా గోడ మధ్యలో ద్వారాలు ఎవరైతే పెట్టిస్తున్నారో అది 100% శాస్త్రపరంగా విరుద్ధమైనది। కేవలం బిజినెస్ సెంటర్స్ కి, టెంపుల్స్ కి అది పెట్టారు। ఈ గోడలో సెంటర్ పెట్టేది ముందుకే జరిపి పెట్టాలి, ముందుకి మన గోడ సెంటర్ నుంచి సెంటర్ చేసుకున్న తర్వాత ఒక హరంగం ముందుకు పెంచమన్నారు, 1/2 ఇంచ్ ముందు। అది ప్రతి ఒక్కరికి అది ఉండదు, మారుతూ ఉంటుంది। సో అదొకటి। ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఒక గంట సేపు ఇచ్చాను, మీకు ఏమర్థమైంది? పక్కా కొలతలు అన్ని ఉన్నాయి దీంట్లో? అవును, పక్కా కొలతలు ఉన్నాయి, మనకి ప్లాస్టిక్ కట్టుబడి దగ్గర నుంచి ప్లాస్టింగ్ వరకు మొత్తం పక్కాగా। సో ఆల్మోస్ట్ ఒక 5 పేజీల ప్లాన్ ఇది। అవునండి। సో మన దగ్గర ఎవరైనా ప్లాన్ తీసుకుంటే 5 పేజీల ప్లాన్ అనేది పరిపూర్ణంగా ఒక మేస్త్రికి కూడా అర్థమయ్యే విధంగా మొత్తం క్లియర్ కట్ ఇస్తున్నాం। ఏమండి, క్లియరా? క్లియర్ అండి, 100%। చలో, ఓకే, ఓకే, రైట్, థ్యాంక్ యూ।